బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగిపోగా పెద్ద సినిమాలకు సాలిడ్ బిజినెస్లు జరుగుతూ ఉండటం విశేషం. అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే రీసెంట్ టైంలో నైజాం ఏరియాలో పెద్ద స్టార్ మూవీస్ కి ఎక్సలెంట్ బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి. టికెట్ హైక్స్ అలాగే భారీ రిలీజ్లు కూడా సొంతమవుతూ ఉండటంతో భారీ రేట్లు పెట్టి కొనడానికి బయ్యర్స్ కొంచెం వెనకడుగు వేస్తున్నారు రీసెంట్ టైంలో. దాంతో నాన్ రిఫండబుల్ అమౌంట్ రూల్ కింద సినిమాలను కొనడం ఇబ్బంది అవుతూ ఉండటంతో ఎంత మొత్తం అయితే అంత మొత్తం అడ్వాన్స్ బేస్ మీద ఇచ్చి తర్వాత నష్టం వస్తే అందులో అమౌంట్ ను వెనక్కి ఇవ్వాలి అన్న కొత్త రూల్ తో సినిమాలను కొంటూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ నైజాం ఏరియాలో 70 కోట్ల మమ్మూత్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రభాస్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన కల్కి మూవీ ఈ రికార్డు బిజినెస్ ను అడ్వాన్స్ బేస్ బిజినెస్ కింద సమం చేసి సంచలనం సృష్టించింది. ఒకసారి నైజాం ఏరియాలో ఆల్ టైమ్ టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న సినిమాలను గమనిస్తే సాహో 40 కోట్లు, బాహుబలి 2 40 కోట్లు, గుంటూరు కారం 42 కోట్లు, ఆదిపురుష్ 50 కోట్లు, సలార్ 60 కోట్లు, కల్కి 70 కోట్లు, ఆర్ఆర్ఆర్ మూవీ 70 కోట్ల బిజినెస్ లను అందుకొని హైయెస్ట్ బిజినెస్ లను ఇక్కడ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. మొత్తం మీద 50 కోట్లకు పైగా బిజినెస్లు అందుకున్న సినిమాలు 4 ఉంటే అందులో 3 సినిమాలు ప్రభాస్ వే ఉండటం ఏ రేంజ్ లో ప్రభాస్ డామినేషన్ ఇక్కడ కొనసాగుతుంది అన్నదానికి నిదర్శనం. ఇక భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న కల్కి మూవీ నైజాం ఏరియాలో బిజినెస్ కు ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.